ఈ స్టోరీ పేరు నీలి గుడిసె రహస్యం. మొదటి భాగం. రాత్రి 10 గంటలైంది. ఊరంతా మెల్లగా నిద్రలోకి జారుకుంటోంది. కాని ఊరి చివర ఉన్న పాతబడ్డ గుడిసె మాత్రం శతాబ్దాల నిశ్శబ్దంలో మునిగిపోయి ఉంది. ఎవ్వరూ ఆ గుడిసె దగ్గరకు వెళ్లరు. ఎందుకంటే అక్కడ అడుగు పెట్టిన వాళ్లు తిరిగి బతికి రాలేదు అన్నది ఊరంతా నమ్మకం. రమేష్ అనే యువ జర్నలిస్ట్ ఆ రహస్యం బహిర్గతం చేయాలని నిర్ణయించుకున్నాడు. నిజమేమిటో, అపోహలేమిటో తెలుసుకోవడమే తన ధ్యేయం. ఒక తేలికపాటి టార్చ్, కెమెరా, వాయిస్ రికార్డర్ మాత్రమే తీసుకుని రమేష్ ఆ గుడిసె తలుపు దగ్గరికి చేరాడు. తలుపు తాకగానే అది నెమ్మదిగా కీచ్ అనే శబ్దం చేస్తూ తెరుచుకుంది. లోపల గోడలు నీలి రంగులో ఉన్నాయి. నేలమీద ఎక్కడికక్కడ రక్తపు మరకలు ఎండిపోయి ఉన్నాయి. ఇది ఎప్పటి రక్తం అని రమేష్ మనసులో అనుకున్న వెంటనే పై అంతస్తు నుండి ఒక పిల్ల కేక వినిపించింది. అతడు జాగ్రత్తగా మెట్లు ఎక్కాడు. ప్రతి అడుగు వేస్తే చెక్కలు విరిగిపోతున్నాయి. పైకి చేరేసరికి ఒక చిన్నపాటి గదిలో పాడైన బొమ్మలు కుప్పలా కనిపించాయి. ఆ బొమ్మలన్నింటికీ కళ్ళు పగిలిపోయి ఉన్నాయి. ఒక్క బొమ్మ మాత్రం రమేష్ వైపు చూసి కనుసైగ చేస్తూ నవ్వింది. రమేష్కి చెమటలు పట్టాయి. కెమెరా ఆన్ చేసి షూట్ చేయబోతుండగానే టార్చ్ వెలుగు ఆరిపోయింది. చీకట్లో నుండి వాణి అనే ఒక చిన్న పిల్ల, "నన్ను కాపాడు, వారు వస్తున్నారు" అని అంటుంది. ఆ వాణి ఆగగానే వెనుక నుంచి చలిగాలి వీచింది. ఒక్కసారిగా తలుపు గుద్దుకుపోయి మూసుకుపోయింది. గదిలో రమేష్ ఒక్కడే ఉన్నాడు. కాని అడుగుల శబ్దం నాలుగు వైపులా వినిపిస్తోంది. కెమెరా ఫ్లాష్ ఆన్ చేయగానే క్షణకాలం గది వెలిగింది. గోడల మీద రక్తంతో రాసిన పదాలు, "ఈ గుడిసె లోపలికి వచ్చినవారు బయటకు రారు." రమేష్ గుండె బరువెక్కింది. గోడలపై రాసిన రక్తపు అక్షరాలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. అక్షరాలు కరిగిపోతూ ఒక రూపంలోకి మారాయి: పొడవాటి జుత్తు, శూన్య కళ్ళు, వంకరగా వంగిన శరీరం. అది నెమ్మదిగా రమేష్ వైపు నడవసాగింది. "ఎందుకు వచ్చావు? మా శాంతిని భంగం చేశావు" అని ఆ ఆత్మ ఘోరంగా గర్జించింది. రమేష్ తప్పించుకోవడానికి తలుపు వైపు పరుగెత్తాడు. కాని తలుపు రక్తంతో జిగటగా మూసుకుపోయింది. వెనక్కి తిరిగి చూడగానే ఆ ఆత్మ దగ్గరగా వచ్చింది. అప్పుడు రమేష్కి చాలా భయం వేసింది. అప్పుడు రమేష్ ఆ దెయ్యం పిల్లతో, "నన్ను ఏం చేయకు, నీకు ఏం కావాలో అడుగు, నీ కోరిక నేను తీరుస్తా" అని చెప్తాడు. అప్పుడు ఆ దెయ్యం పిల్ల, "నన్ను ఈ గది నుంచి బయటకు పంపించు, నిన్ను ఏం చేయను" అని అంటుంది. అప్పుడు నిన్ను బయటకి ఎలా పంపాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్న పిల్ల ఈ గుడిసెలో గుమ్మం దగ్గర ఉన్న కర్రని తీసుకొని 4 భాగాలుగా వేరుచేసి ఈ గుడిసె చుట్టూ 4 పక్కల పెట్టి వాటికి నిప్పు అంటించు. అప్పుడు నాకు ఇక్కడ నుంచి బయటకి వెళ్లే శక్తి వస్తోంది, ఈ గుడిసె కూడా మాయం అయిపోతుంది అని అంటుంది. అప్పుడు రమేష్ ఆ దెయ్యం పిల్ల చెప్పినట్లు చేస్తాడు. రమేష్ టార్చ్ బ్యాటరీని గోడలో ఉన్న ఒక రంధ్రంలో పెట్టాడు. ఒక్కసారిగా గదంతా కంపించింది. బొమ్మలు మంటల్లో కరిగిపోయాయి. ఆత్మ అరుపులు చేస్తూ మాయమైంది. తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంది. రమేష్ బయటకు పరుగెత్తి ఊరి మధ్యకు వచ్చేసరికి తెల్లవారింది. గుడిసె కూడా మాయమైపోయింది. ఆ రోజు నుంచి నీలి గుడిసె ఎవ్వరికీ కనిపించలేదు. కాని రాత్రిళ్ళు ఆ ప్రాంతం దాటితే ఇంకా పిల్లల నవ్వులు వినిపిస్తూనే ఉంటాయి.